ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. జనవరి 12 తులారాశి వారికి సాయంత్రం 4:40 తర్వాత జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు. వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ముందుగా ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ రాశి వారి యొక్క జీవితం గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో సాయంత్రం 4:40 తరువాత మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. అదేంటి, ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి, అలాగే ఈ రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే కనుక ఈ రాశి వారికి మనస్తత్వం కనుక మనం గమనించుకున్నట్లయితే వీరి వ్యక్తిత్వం దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటుంది. అనుకున్నది సాధించేంత వరకు ఆ విషయాన్ని వదిలిపెట్టని పట్టుదల, విలువలు అధికంగా కనిపిస్తాయి. తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏది మంచి, ఏది చెడు అనే అవగాహన ముందుకు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక జనవరి 12వ తేదీ వీరి యొక్క దినఫలాలు మిశ్రంగా ఉన్నాయి. అంటే కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి సాధారణంగా వారి యొక్క రోజు అనేది గడిచిపోతుంది. ఉద్యోగస్తుల జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే వీరు ఉద్యోగ జీవితంలో చేయని ఒక పొరపాటుకు ఒక ఆరోపణ భరించాల్సి వస్తుంది. ఇది మిమ్మల్ని మానసికంగా కొంత కృంగుదలకి లోను చేసినప్పటికీ తర్వాత మిమ్మల్ని అపార్థం చేసుకునే వ్యక్తులే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. సాయంత్రం 4:40 తర్వాత ఊహించని కొన్ని సంఘటనలు లైఫ్లో జరగబోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకి నూతన వ్యక్తుల పరిచయం కూడా ఈ సమయంలో కలగవచ్చు. అంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఏవైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కావచ్చు, కొంతమంది వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఒకరు కానీ ఇద్దరు కానీ ఈ విధంగా నూతన వ్యక్తులు మీ లైఫ్లోకి వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలం క్రితం మీరు వదిలేసినటువంటి ఒక బంధం మళ్ళీ మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అది స్నేహితులు, లేకపోతే స్నేహితురాలు, లేదా మీ నైబర్స్ కానీ, లేదా మీ బంధువుల్లో కానీ, మీ యొక్క ప్రేమ భాగస్వామి కానీ, ఇలా ఎవరైనా సరే మీ యొక్క లైఫ్లో నుండి ఆ బంధం వద్దనుకొని మీరు వదిలేసుకున్నారు. అంటే ఒకప్పుడు వారితో చాలా క్లోజ్ కమ్యూనికేషన్ అనేది ఉండేది. వారితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వారు మీకు దూరం అయ్యారు. వారు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం అయితే ఇప్పుడు కనిపిస్తుంది. అయితే ఈరోజు దినఫలాల్లో సాయంత్రం 4:40 తర్వాత అద్భుత అవకాశాలు ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే రాశి వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో కుటుంబ సభ్యుల పాత్ర కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఇదివరకు ఎప్పుడూ కూడా కుటుంబ సభ్యుల నుండి సపోర్ట్ తీసుకోలేదు. వారు మీకు కొన్ని అంశాల్లో మంచి గైడెన్స్ని అందించే అవకాశాలు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారికి అపరిచిత వ్యక్తుల వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి వల్ల ఒక నిందను భరించాల్సి వస్తుంది. ట్రైన్లలో ప్రయాణం చేసేవారు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చెయ్యని ఒక తప్పుకి మీ పైన నేరం మోపబడే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీ విలువైన వస్తువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఖచ్చితంగా ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సి ఉంటుందండి. ఈ రాశివారు కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. చాలా గొడవల కారణంగా మీ కుటుంబ సభ్యులతో మీరు దూరంగా ఉంటున్నట్లయితే కనుక అది తోబుట్టువులు కానీ, తల్లిదండ్రులు కానీ, సంతానం కానీ గొడవల కారణంగా కనుక మీరు దూరంగా ఉంటున్నట్లయితే వారితో తిరిగి బంధాన్ని కలుపుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా కొన్ని ఊహించని సంఘటనలు వీరి యొక్క లైఫ్లో జరగబోతున్నాయి. అంటే మీ యొక్క పరిస్థితులను బట్టి మీకు ఈ సంఘటనలో ఏదైనా ఒకటి జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవాలి. శుభ ఫలితాలు పొందుకోవడానికి హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ఆర్థికంగా స్థితి కనుక అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి. మీ శక్తి